సభాధ్యక్షులు లచ్చిరెడ్డి గారు, వేదిక మీద ఆసీనులై ఉన్న పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, సునీల్ గారు, మన మిత్రులు రౌనక్ గారు, తర్వాత అశ్వత్థామ గారు, వేదిక మీద అనేక మంది పెద్దలున్నారు. అందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ సన్మానిస్తారంటే నేను కూడా సంబరంగానే వచ్చిన. షాలువా కప్తారు, దండ వేస్తారు, స్వీట్ పెడతారు, ఇంటికి తోలిస్తారు అనుకున్నా. కానీ అందరు కూడా కాగితాలు ఇస్తున్నారు, ఈ పని చేయాలి ఈ పని చేయాలని పనులు బాధ్యతలు అప్పచెప్తున్నారు. నాకు కూడా ఇది విచిత్రంగానే అనిపిస్తున్నది. సన్మానం చేస్తున్నారా, సవాళ్ళు పెడుతున్నారా? ఏదున్నా కానీ జరగవలసింది కూడా అదే. సన్మానం అంటేనే ఇంతసేపు కూర్చోకపోతుంటే, ఎప్పుడో పోతుంటే ఇక్కడి నుంచి పారిపోయి సమస్యలు సవాళ్ళు మనం మాట్లాడుకోవటానికే ఈ సమావేశం జరిపినరు. మీ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనం కూడా తెలంగాణ వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకొని నిజంగానే ఐక్యంగా నిలబడి అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వాన్ని ఆపి గద్దెదించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ రోజు గద్దెదించడంలో మనందరి పాత్ర చాలా కీలకమైనది. ప్రభుత్వాన్ని పనిచేయకుండా స్తంభింపజేయటంలో మనందరి పాత్ర కీలకమైంది. మనం ఆ పోరాటం చేయబట్టి న్యాయం జరిగింది, తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ రాగానే సమస్యలు పరిష్కారం మాత్రం కాలేదు. జయశంకర్ సార్ ఊక చెప్పేది, తెలంగాణ రాగానే సంబరం కాదు, పండగ కాదు, మళ్ళొక పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసం జరగవలసే ఉంటుంది. 10 ఏళ్ల పాటు మనం ఆ పోరాటం కూడా నడిపితే ఇవాళ కొంత విముక్తి, ప్రశాంతత మనందరికీ దొరికింది. మనందరం ఇవాళ విషయాలు మాట్లాడుకోగలుగుతున్నాం. గిట్లా ఒక మీటింగు రవీంద్ర భారతిలో పెట్టుకొని మన సమస్యలు మాట్లాడి ఎన్నేళ్ళైందో, 10 ఏళ్ళు దాటింది. అంతకుముందు కూడా తెలంగాణ రాకమునుపు తెలంగాణ సభలలోనే మాట్లాడుకున్నాం. కానీ తెలంగాణ వచ్చినాక ఒక్కనాడంటే ఒక్కనాడు మన సభ జరగలే. ఇట్లా రవీంద్ర భారతిలో అయితే అస్సలు జరగలే, ఒక్క సభ కూడా మనకు జరగలేదు. మన గురించి మనం మాట్లాడుకోవటానికి ఒక్కనాడు కూడా అందరం ఇట్లా కలిసింది లేదు, మనం మాట్లాడుకున్నది లేదు. ఇది మామూలు విషయం కాదు. మళ్ళా 10 ఏళ్ల తర్వాత అందరం కలిసి నిలబడి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇవాళ మనము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇట్లా సమావేశాలు పెట్టుకోగలుగుతున్నాం, మన గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలుగుతున్నాం. అక్కడ ఒక చర్చ అయితే ఇవాళ ప్రారంభమైంది, జరుగుతున్నది. ప్రతి విషయం మీద ఒక చర్చ జరుగుతున్నది. అది నా దృష్టిలో ఒక కీలకమైన మార్పు. ఆ మార్పులో భాగంగానే నాలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ కూడా కాగలిగారు. లేకపోతే సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. నా జేబులో కోట్ల రూపాయలు లేవు, కుమ్మరించి ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదు. ప్రజల కోసం ఏ సమస్య మీదైనా నిలబడి పనిచేయటం మనకు చేతనవుతుంది. మనం నేర్చుకున్న తెలంగాణ ఉద్యమంలో ఆ పని మనం సీరియస్గా చేస్తూనే ఉన్నాం. కానీ దానికి అదనంగా ఇవాళ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం కోసం మనం ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని పొందినాం. మీరందరూ పొద్దున్నుంచి చెప్తున్నట్టు పదవి అనేది సాధనమే కానీ దానంతట అదే అంతిమ లక్ష్యం కాదు. ఆ సాధనంగా ఉపయోగపడితేనే పదవికి విలువ. సాధనంగా ఉపయోగపడకపోతే పదవికి వల్ల ప్రయోజనమేమీ లేదు అనేది మనకందరికీ స్పష్టంగా అర్థమవుతున్నది. అది మనం తెలుసుకోవలసి ఉంది. తప్పనిసరిగా నేను ఇవాళ ఒక మాట ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎందుకు అనంటే ఇంకా ఇది వస్తుందని నేను ఆశ అయితే లేకుండే. నాకు ఇన్ని కేసుల తర్వాత దాటి మనకు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీగా పదవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం దక్కుతుందని నాకు ఆలోచన కూడా లేకుండే. కానీ సడన్గా ఒకరోజు సాయంకాలం ఫోన్ చేసి ప్రమాణ స్వీకారం చేయాలనగానే నాకు ఆశ్చర్యమే కలిగింది. చాలామంది ఆశ్చర్యపోయినారు. వాస్తవానికి మొన్న జరిగిపోయింది మొత్తానికి. కానీ ఇవాళ నేను మీ అందరికీ ఒక మాట ఏం చెప్తున్నానంటే,
తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడుకోవటానికి ఇది ఒక వారధి, అవకాశము, ఒక ఛానల్ అని నేను నమ్ముతా ఉన్నా. ఆ రకంగానే పనిచేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది లేకమునుపు కూడా 8 నెలల నుంచి ఈ పని చేస్తూనే ఉన్నాం. ఈ 8 నెలల నుంచి ఈ సమస్యలన్నింటి మీద చర్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చను కొనసాగించి ఒక్కొక్క సమస్యను మనం పరిష్కరించుకుంటూ ముగింపు దశకు తీసుకురావటానికి ప్రయత్నం చేయవలసి ఉంది. అంత తొందరగా సులువుగా అయ్యేవి కావు. ఎందుకనంటే అనేక స్వార్థ ప్రయోజనాల కోసం వీటిని నాశనం చేసిండ్రు. ఇవాళ మీ రెవెన్యూ వ్యవస్థను ఎందుకు చిన్న భిన్నం చేసిందంటే మొత్తంగా సాఫ్ట్వేర్ను అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం తన ఇష్టానుసారంగా భూమిపై హక్కులు సాధించాలనుకున్నది. ఆ హక్కులను సాధించాలనే తాపత్రయంలో రైతుల హక్కులు, మన హక్కులు రెండింటినీ నాశనం చేశాం. రైతుల హక్కులు గుర్తింపు పొందకపోతే మన హక్కులకు కూడా గుర్తింపు లేదు. గ్రామ స్థాయిలో ఒక రికార్డు అవసరము, గ్రామ స్థాయిలో రైతుల హక్కులకు ఒక రక్షణ అవసరమని గుర్తించకపోతే మన అవసరం మాత్రమే ఉంటుంది. వాళ్ళు సాయంత్రం 4 దాటిన తర్వాత అక్కడ ఉన్న ఆ ఆఫీసుల్లో పెద్ద మనుషులు కూర్చొని తమకు తోచిన రీతిలో వాళ్ళు సమస్యలు వాళ్ళకు తోచిన పద్ధతుల్లో వాళ్ళు పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేశారు. దానికి వాళ్ళకి అవకాశాలు సరిపోయినాయి. కానీ వాళ్ళు అట్లా కాకుండా ప్రజలందరి హక్కుల పరిరక్షణ అని ఆలోచిస్తున్నాం కాబట్టి అందులో మనకు కూడా ఒక పాత్ర కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యలను అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఈ రెవెన్యూ VRL అది కూడా 60 ఏళ్ళు దాటింది, మరి మా సంగతి ఏంది అని. కానీ ఇవాళ కాదు, మొట్టమొదటిసారి మనం రెవెన్యూ మినిస్టర్ గారికి విషయాలు చెప్తూనే ఉన్నాం. ఆయన కూడా నాతో ఏమన్నారంటే, ఏ ఊరికి పోయినా నాకు ఇవే సమస్యలు వినబడుతున్నాయి కాబట్టి ఇది పరిష్కారం కావాలి అని ఒక అధికారులతో కమిటీ వేశాను. మన దురదృష్టానికి మధ్యకాలంలో పూర్తిగా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశం, బడ్జెట్ సొమ్మంతా ఖాళీ అయిపోయింది ఖజానా. ఇవాళ ఉన్న సొమ్ముతో ఎట్లా నడపాలనే ఒక ప్రణాళిక తయారు. దీంట్లో మనది సమస్య కొంత వెనుకబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నీ కుదురుకున్నాయి కాబట్టి మళ్ళీ మన సమస్యను కొంచెం దుమ్ము దులిపి ముందుకు తెచ్చి తొందరగా పరిష్కారం సాధించుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా ఒకే మాట నేను చెప్పేది ఏంటంటే, మీరు నేను వేరు కాదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మనం అందరం కలిసే నడుస్తున్నాం, ఒకే బాటలో సాగుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన ప్రయాణం అదే విధంగా ఉంటుంది. ఈ అవకాశం ఏదన్నా దక్కిందంటే మన అందరం చేసిన ప్రయోజనం వల్ల, కృషి వల్ల దక్కినటువంటి అవకాశం ఇది. ఈ అవకాశం ఉపయోగపడేది కూడా అందరికీ ఉపయోగపడవలసిందే, కానీ ప్రత్యేకంగా నాకంటూ దీంట్లో ప్రయోజనాలు ఏమీ లేవని స్పష్టం చేస్తూ, ఆ రకంగా పనిచేయటానికి మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతూ, నాకు వాళ్ళ పిలిచి సన్మానం చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.